హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు రాజీవ్ యువ వికాసం గురించి అయితే చెప్పబోతున్నాను. ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనే వివరాలు నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా స్టెప్ బై స్టెప్. ఇది ఏప్రిల్ 5th వరకు అయితే లాస్ట్ డేట్ ఉండే, దీన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ అయితే చేశారు. ఏప్రిల్ 14th వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. కొంతమందికి ఆన్లైన్లో చేసుకోరాదు కాబట్టి ఆఫ్లైన్లో కూడా దీనికి సంబంధించి ఆప్షన్ అయితే ఇచ్చారు. ఈ ఆఫ్లైన్లో ఏ విధంగా చేసుకోవాలో మీకు అయితే క్లియర్ అని అయితే చెప్పబోతున్నాను. ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసి ఈ డాక్యుమెంట్స్ ఎక్కడ సబ్మిట్ చేయాలనే వివరాలు ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు వీడియో సైడ్ లైక్ చేయండి, అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకేమాత్రం లేకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం. చాలా మంది రాజీవ్ యువ వికాసం గురించి అయితే అప్లికేషన్ అయితే చేసుకుంటున్నారు. యువత ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా నిరుద్యోగ యువత, వాళ్ళైతే అప్లికేషన్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఇంకా ఎంబీసీ కార్పొరేషన్, ఇలా ఏ కార్పొరేషన్కి సంబంధించి ఆ కార్పొరేషన్ వాళ్ళు అయితే అప్లికేషన్ అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఆఫ్లైన్లో ఏ విధంగా చేసుకోవాలనే వివరాలు మీకు చూపించబోతున్నాను. మీరు సింపుల్గా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు తెలంగాణ కార్పొరేషన్ లోన్స్ అని సెర్చ్ చేయండి. తెలంగాణ కార్పొరేషన్ లోన్స్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ హియర్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేస్తే దీనికి సంబంధించి ఆ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో, మీ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి క్లియర్ అయితే ఇక్కడ చూపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసి మీరు సింపుల్గానైతే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఏప్రిల్ 14th వరకు అయితే మీకు లాస్ట్ డేటు. ఇంతకుముందు ఏంటంటే రేషన్ కార్డు ఉంటేనే ఈ అప్లికేషన్ అనేది తీసుకునేది, బట్ ఇప్పుడు మీకు రేషన్ కార్డు లేకపోయినా, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా ఈ అప్లికేషన్ అనేది మీకు తీసుకుంటుంది. కాబట్టి రేషన్ కార్డు లేకపోయినా మీరు ఈ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి రేషన్ కార్డు ఉంటేనే చేసుకోవాలనే మ్యాండేటరీని అయితే తీసేశారు. కాబట్టి ఎవరైతే రేషన్ కార్డు లేకుండా ఉన్నారో మీరు కూడా ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. ఈ విధంగా అప్లికేషన్ చేసుకోండి. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే మీరు ఇప్పుడు ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మీకు బ్యాక్ వచ్చిన తర్వాత మీకు క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, ఇందులో మాన్యువల్ అప్లికేషన్ ఫామ్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఈ మాన్యువల్ అప్లికేషన్ ఫామ్లో మీరు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే కార్పొరేషన్ లోన్ ఏదైతే ఉంటుందంటే మీరు ఎస్సీయా, ఎస్టీయా, బీసీ దేనికి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారు అనే వివరాలు ఇక్కడ ఎంట్రీ చేయండి. తర్వాత డిస్టిక్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ డిస్టిక్ ఏదైతే ఉంటుందో మీ డిస్టిక్ని కూడా ఇక్కడ క్లియర్గా అయితే రాయండి. రాసిన తర్వాత మున్సిపాలిటీ మండల్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ మున్సిపాలిటీ మండల్ని ఎంట్రీ చేయండి. తర్వాత ఇక్కడ గ్రామం అడుగుతుంది. తర్వాత విలేజ్ అడ్రస్ని అయితే ఫుల్గా ఇచ్చేసేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. తర్వాత కిందికి వచ్చిన తర్వాత దరఖాస్తుదారుని వివరాలు ఉంది కదా, ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయండి. తర్వాత ఇక్కడ దరఖాస్తుదారుని ఫోటో అని ఉంది కదా, ఇక్కడ మీ ఫోటో ఏదైతే ఉంటుందో పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో ఇక్కడ స్టిక్ చేయండి. మీరు స్టిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్, తర్వాత దరఖాస్తుదారుని పేరును ఆధార్ కార్డు ప్రకారం ఉంది కదా, మీ ఆధార్ కార్డులో ఏ విధంగా పేరుంటే ఆ విధంగానైతే ఇక్కడ రాయండి. రాసిన తర్వాత మీ ఫాదర్ నేమ్ అడుగుతుంది. మీ ఫాదర్ నేమ్ని కూడా ఇక్కడ రాయండి. తర్వాత ఇలా కిందికి వచ్చిన తర్వాత మీరు మేలా, ఫీమేలా, లేకపోతే ట్రాన్స్జెండర్, ఇంకా చాలా రకాలుగా అయితే అడుగుతుంది. ఇక్కడ అది రాసేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. తర్వాత విద్యా అర్హతలు అయితే అడుగుతుంది. మీ క్వాలిఫికేషన్ ఏది ఉంటే అది రాయండి. 8th, 10th, 9th, లేకపోతే ఇంటర్, డిగ్రీ ఏది ఉంటే అది రాయండి. రాసిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. మీకు రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ రాయండి. లేకపోతే ఇక్కడ ఆదాయ ధృవీకరణ పత్రం ఉంది కదా, ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ని అయితే రాయండి. సంవత్సర ఆదాయం ఎంత ఉంది మీకు, 1,00,000, 2,00,000 అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. తర్వాత కులం అయితే అడుగుతుంది. బీసీబీఆ, బీసీడీ అనే వివరాలు అయితే అడుగుతుంది. తర్వాత ఇలా కిందకి వచ్చిన తర్వాత సబ్ క్యాస్ట్ అయితే ఉంటుంది మీకు, అందులో ఆ సబ్ క్యాస్ట్ని అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ కులం క్యాస్ట్ అని ఉంది కదా, ఇక్కడ బీసీ అని వస్తే మీకు అందులో మళ్ళీ సబ్ క్యాస్ట్ ఉంటుంది. మీకు బీసీబీఆ, బీసీడీ అనే సబ్ క్యాస్ట్ అయితే ఉంటుంది, అది రాయండి. వృత్తి అనే వివరాలు ఉంది కదా, ఇక్కడ మీరు ఫార్మరా లేకపోతే సాలరీడ్ పర్సన్ అవన్నీ అయితే మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ మీ గ్రూప్స్కి సంబంధించి అడుగుతుంది. ఏదైనా గ్రూప్స్లో ఉన్నారా లేకపోతే ఏదైనా సొసైటీలో ఉన్నారా అనే వివరాలు అయితే అడుగుతుంది. ఇక్కడ దివ్యాంగుల ధృవీకరణ పత్రం అని ఉందిగా, ఒకవేళ మీరు వికలాంగులు అయితే దానికి సంబంధించి ఏదైతే సదరం సర్టిఫికేట్ ఉందో ఆ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. మీకు లోన్ ఏ సెక్టార్లో కావాలో దాని వివరాలు కూడా మీకు ఇక్కడ అడుగుతుంది చూసారా. మీకు ఇండస్ట్రీలో కావాలా అంటే ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించిన సెక్టర్లో కావాలా, అగ్రికల్చర్కి సంబంధించి కావాలా అనే వివరాలు ఇక్కడ మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా దాని గురించి రాయాల్సి ఉంటుంది. అలాగే పథకం పేరు అని ఉంది కదా, మీరు ఒకవేళ దేనికి అప్లై చేసుకోవాలనుకుంటారు, పౌల్ట్రీ ఫామా లేకపోతే ఇంకా గోట్ ఫార్మింగా లేకపోతే ఇంకా షాపా, ఇక రకరకాలుగా ఉంటుంది కాబట్టి అది ఇక్కడ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఒకవేళ మీకు పాస్బుక్ నెంబర్ అలాంటిది ఉంటే ఇక్కడ రాసేయండి. ఒకవేళ ఆర్థిక సాయం ఎంత కావాలనుకుంటున్నారు మీరు, 2,00,000, 3,00,000 అనే వివరాలు ఇక్కడ రాయండి. బ్యాంక్ లింకేజ్, నాన్ బ్యాంక్ లింకేజ్ అనే వివరాలు కూడా అడుగుతుంది, క్లియర్గా మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్ అయితే రాయండి. అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్,
పాన్ కార్డ్ నెంబర్ ఉంటే పాన్ కార్డ్ నెంబర్ని కూడా మీరు ఇక్కడ రాయండి, బ్రాంచ్ నేమ్తో సహా ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ దరఖాస్తుదారుని సిగ్నేచర్ ఉంది కదా, దరఖాస్తుదారుని సిగ్నేచర్ దగ్గర మీ సిగ్నేచర్ చేసేసి దీనికి మీరు మీ క్యాస్ట్ అలాగే ఇన్కము, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ ఏదైతే ఉంటుందో జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉంటాయో వీటిని అయితే అటాచ్ చేయండి. అటాచ్ చేసిన తర్వాత మీ దగ్గరలో మండల్ ఎంపీడీఓ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఇవి ఆఫ్లైన్లో మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆఫ్లైన్ ప్రాసెస్ పూర్తిగా. మీరు ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ అనేది బెటరు, కానీ ఆన్లైన్లో చాలామంది చేసుకోరాదు కాబట్టి మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఇదంతా ఫిల్ చేసిన తర్వాత దీనికి ఆ డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి మీ దగ్గరలో ఉన్న ఎంపీడీఓ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు దీనికి సంబంధించి వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మళ్ళీ లాస్ట్ డేట్ 14th అని చెప్పాను కదా, దీనికి సంబంధించి 14th తర్వాత ఈ అప్లికేషన్స్ అన్నీ వచ్చిన తర్వాత ఎంపీడీఓ అలాగే బ్రాంచ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో బ్యాంక్ సంబంధించి వీళ్ళని సెలెక్ట్ చేసి అక్కడైతే వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. అందులో అర్హులను అయితే ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన తర్వాత దీని బెనిఫిషియరీ లిస్ట్ అనేది వాళ్ళు అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆఫ్లైన్లో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మీరు ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు యూస్ఫుల్ అనిపించింది, అందుకే వీడియోని అయితే చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి వీడియోని అయితే మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.